హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగిన బిట్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ప్రతిరోజు కూడా మన ఛానల్లో వచ్చేసి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ అయితే అవుతున్నాయి. సో మీరు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సైకాలజీలో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. గోల్బర్గ్ నైతిక వికాస సూత్రం ప్రకారము స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనబరచడం జరుగుతుంది. సో కోల్బర్గ్ నైతిక వికాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఆడ ఉండేది మనకు ఒక 3నే ఉంటాయి. 3లో వచ్చేసి మళ్ళీ సబ్ డివిజన్గా 6 మాత్రమే ఉంటాయి. సో ఆ స్థాయిల గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వచ్చేసి మనకు స్వయం అంగీకార సూత్రాల నైతికత అనేది మనకి ఏ స్థాయిలో కనిపిస్తుందండి? ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయిలో కనిపిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అధిక స్థాయిలో ఉంటుంది అనేసి వచ్చారు. సో ఇక్కడ ప్రజ్ఞ అనేది తక్కువగా ఉన్నప్పుడు పరిష్కరించే సామర్థ్యం కూడా తక్కువగానే ఉంటుందండి, అధిక స్థాయిలో ఉండదు. నెక్స్ట్ పరిణతి చెందిన సాంఘిక ప్రవర్తన కూడా ఉండదు, ఎందుకు? తక్కువ ప్రజ్ఞ కలిగిన వారు కాబట్టి. నెక్స్ట్ తక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాశక్తులు అనేసి వచ్చారు. ఇది కరెక్ట్. ఎందుకంటే మనకిచ్చింది ఏంది? సాధారణ కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది ఏంటి అనేసి అడిగారు. సో తక్కువ ప్రజ్ఞ కలిగి ఉంటే ఏముంటుంది? వాళ్ళకు తక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాశక్తులు ఉంటాయండి. లాస్ట్ది ఎక్కువ స్థాయి అనేసి ఇచ్చారు. ఇది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చను, పెరుగుదలకు సంబంధించి అతి వ్యాప్త దశ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు. ఆప్షన్ బి కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు. నెక్స్ట్ వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల జరిగే 2 దశలలో ఒకటి అనేసి ఇచ్చారండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 కూడా ఇక్కడ కరెక్టేనండి. పెరుగుదలకు సంబంధించి అతివ్యాప్త దశలో మనకు ఏం జరుగుతుందంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు కానివ్వండి, కౌమార దశలో ప్రారంభ సంవత్సరాలు కానివ్వండి, లేదా వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల జరిగే 2 దశలలో ఒకటి. మనకు పెరుగుదల అనేది ఏదో ఒక రకంగా ఏదో ఒక ఏజ్లో ఇలా ఉంటుందని మనం చెప్పలేమండి. సో ఎప్పుడైనా అది పెరగచ్చు, తరగచ్చు. సో కాబట్టి మొత్తం ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. సో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, భౌతిక వికాసము, భాషా వికాసము, ప్రజ్ఞా వికాసము ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. ఇది ఈ వికాస సూత్రానికి వర్తిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఏ వికాస సూత్రం అండి? నమూనాకు సంబంధించిందండి. ఇది మనకు కింద ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారంటే నమూనా, దిశ, సమైక్యత, పరస్పర చర్య అనేసి ఇచ్చారు. ఇది మనకి ఏదైనా ఒక వికాసం అనేది ఒక నమూనాను పాటిస్తుందండి. ఫస్ట్ భౌతిక వికాసం, భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం, ఇలా మనకు స్టెప్ బై స్టెప్ వచ్చేసి వికాసం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు అనేసి ఇచ్చారండి. సో ఏ దశలో అనేసి ఇచ్చారండి? మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు 2వ దశలో జరుగుతుందండి. క్రాల్ ప్రతిపాదించినటువంటి రచనా వికాసంలో, రచనా వికాసాన్ని ప్రతిపాదించింది ఎవరంటే క్రాల్ అండి. సో ఈ దశలో పిల్లలు వచ్చేసి మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు. ఏ దశలో? 2వ దశలో అండి. నెక్స్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష 1 అనేసి ఇచ్చారండి. సో
ఆర్మీ ఆల్ఫా పరీక్ష అంటే మనకు అందరికీ తెలిసే. ఆర్మీ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలండి, సామూహికంగా చాలామంది ఉంటారు. ఆర్మీ అంటే చాలామంది ఉంటారు. సో కాబట్టి ఏమని పెట్టుకోవాలి, సామూహిక ప్రజ్ఞా పరీక్షగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే చదువు అనేది ఉండాలి కదా కంపల్సరీ. సో కాబట్టి వాళ్ళు ఏమై ఉంటారు, శాబ్దిక దానికి సంబంధించిన వాళ్ళు. శాబ్దిక అంటే మనకు రాయటం చదవటం వచ్చిన వాళ్ళు, అశాబ్దిక అంటే నిరక్షరాస్యులండి. సో కాబట్టి ఆర్మీ ఆల్ఫా పరీక్ష మనకు ఏమవుతుంది, శాబ్దిక అలాగే సామూహిక ప్రజ్ఞా పరీక్ష కిందకి వస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్పాను కదా. ఆర్మీ అంటే ఎంతమంది, చాలామంది ఉంటారు కాబట్టి ఏమంటాము, సామూహికంగా అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే చదువు అనేది కంపల్సరీ ఉండాలి. సో చదవాలి అంటే వాళ్ళు శాబ్దికేతరులు అయి ఉండాలి, శాబ్దికులు అయి ఉండాలి. శాబ్దికేతర అంటే మళ్ళీ నిరక్షరాస్యులు వస్తారండి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి శాబ్దిక సామూహిక పరీక్ష వచ్చేసి ఆర్మీ ఆల్ఫా. నెక్స్ట్ క్వశ్చను, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు అంటే డాట్ అండి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటారు కొన్ని క్వశ్చన్ పేపర్లలో. సో తెలుగులో చూసుకున్నట్లయితే డిఏటీకి అబ్రివేషన్ వచ్చేసి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు, ఇంగ్లీష్లో అయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. సో దీంట్లో మొత్తంగా ఎన్ని అంశాలు ఉంటాయండి, 50 అంశాలు అయితే ఉంటాయి. డాట్లో వచ్చేసి అమూర్త వివేచన పరీక్షలో అండి, మూర్తం కాదు, అమూర్త వివేచన పరీక్షలో మొత్తం మనకు ఎన్ని అంశాలు ఉంటాయి, 50 అంశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి ఏది అనేసి ఇచ్చారండి. విద్యార్థిని ప్రశ్నించి మనము రాబట్టుకోవాలన్నమాట. సో దాన్ని ఏమంటామంటే వ్యక్త లేదా ప్రకటిత అంటామండి. వ్యక్త అభిరుచి కానీ ప్రకటిత అభిరుచి కానీ చెప్పచ్చు. 1 and 2, 1 and 3 మనకు కరెక్ట్ అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన అనేసి ఇచ్చారండి. ఒకే ఒక్క పరిష్కారం అనేసి ఇచ్చారు. ఒక్క పరిష్కారం అయితే అదేంటిదండి, సమైక్య ఆలోచన. విభిన్న పరిష్కారాలు చూపిస్తే విభిన్న ఆలోచన అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక పరిష్కారం అనేసి మనకి ఇచ్చారు కాబట్టి అదేమవుతుంది, సమైక్య ఆలోచన కింద వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన ఈ తరహాకు చెందినది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఏ అవరోధం కిందికి వస్తుంది అనేసి ఇచ్చారండి. విధేయతకు సంబంధించింది కాబట్టి ఇది సాంస్కృతిక అవరోధం కిందికి వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన వచ్చేసి మనకు ఏ తరహాకు చెందింది, సాంస్కృతిక అవరోధాలకు సంబంధించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రామ్మోహన్ కన్నా పొడవు అయితే మరియు సోహన్ కన్నా పొడుగు అయితే రామ్ అందరికన్నా పొడుగు. ఇది ఏ రకమైన వివేచనం అనేసి ఇచ్చారండి, వివేచనానికి సంబంధించి. సో ఇది దేనికి సంబంధించింది, మనకు మొత్తం కూడా ఆప్షన్స్లో మనకు వర్గీకరణ, షరతులతో కూడిన, ఆగమన, సరళ అనేసి ఇచ్చారు. సో ఈ వివేచన ఏమంటారండి, సరళ వివేచన అంటారు. అంటే ఇప్పుడు ఎవరు పొడవు అని మనం అందరినీ ఒక లైన్లో పెట్టినట్లయితే మనకు ఎవరు పొడవు ఎవరు పొట్టి అనేది తెలుస్తుంది. కాబట్టి సరళ వివేచనం అవుతుందండి ఇది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, యంగ్ వర్గీకరణ ప్రకారము అందరితో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ యంగ్ వర్గీకరణలో మనకు అంతర్ముఖులు, బహిర్ముఖులు, ప్రాంశుకాయులు, లంబకృషకాయులు అనేసి మనకు ఆల్రెడీ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. సో దీంట్లో మనకు అందరితో కలిసిపోయే స్వభావం కలవారిని మనము ఏమని పిలుస్తామండి, బహిర్ముఖులు అనేసి పిలుస్తాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఒకటి విషయగత పరీక్ష కాదు అనేసి ఇచ్చారండి. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయ్యేసి ఉండాలి.
ఉండకూడనిదండి. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉండకూడనిది. సో ఏమవుతుందండి, పరిపుచ్చ అనేది మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కాదు. ఇంటర్వ్యూ అనేది మనకేమన్నా ఇంటర్వ్యూ అంటే ఎలా చేస్తారు, మనకు ఫేస్ టు ఫేస్ అడగడం జరుగుతుంది, కానీ దాంట్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏమీ ఉండదు, విషయాగత పరీక్ష ఉండదు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చెక్ లిస్ట్ కానీ, నిర్ధారణ మాపిని కానివ్వండి, మూర్తిమత్వ శోధిక, ఇవన్నీ మనకు దేనికి, ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించింది. సో ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే ఏంటండి, విషయాగత పరీక్షకు సంబంధించింది. సో కానిదేంటి, పరిపుచ్చ. నెక్స్ట్ క్వశ్చన్, సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడాన్ని ఈ రక్షణ తంత్రానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి. సో ఏదండి, హేతుబద్ధీకరణ దానికి సంబంధించింది. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రక్షక తంత్రాలకు సంబంధించి స్పెషల్గా అయితే వీడియో చేయడం జరిగిందండి. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునేటటువంటి కారణాలు చెప్పడం మనకు ఏ రక్షణ తంత్రానికి సంబంధించినవి, హేతుబద్ధీకరణకు సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది అనేసి వచ్చారండి. పరిహార అంటే మనకు రెండు ఇష్టం లేదు అనేటటువంటి దాంట్లో మనకు పరిహార అనే సంఘర్షణ అనేది కలుగుతుందండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాము. రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం ఏమవుతుందండి, మనకు ఇది వచ్చేసి రెండు అనుకూల ప్రతికూల. సో ఇది ఉపగమ పరిహార కిందకి వస్తుంది. ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని, అంటే ఒకటి ఆకర్షణీయము ఒకటి ఆకర్షణీయం కాని. సో ఇది దేనికి వస్తుందని ఉపగమ పరిహార కిందకి వస్తుంది. రెండు ఆకర్షణీయ లక్ష్యాలు అనేసి ఇచ్చారు. సో రెండు ఇష్టమైనప్పుడు అదేమవుతుంది, ఉపగమ కిందికి వస్తుంది. సో ఉపగమ కిందికి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏంటి, రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య. సో రెండు కూడా నెగిటివ్ అయితే ఏమవుతుందండి, పరిహార వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రయోక్త పరిశోధకుని ఆధీనంలో ఉండే చరం ఏది అనేసి అడిగారండి. పరిశోధకుని ఆధీనంలో ఉండేటటువంటి చరాన్ని ఏమంటామండి, స్వతంత్ర చరము అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారండి. అనిర్దేశిక మంత్రణము అనిర్దేశిక ఇంటర్వ్యూ గురించి చెప్పింది ఎవరండి, మనకు కార్ల్ రోజర్స్. అనిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్ అండి. ఆప్షన్ 2. భ్రమ గురించి ఈ క్రింది వానిలో సరి కానిదేంటి అనేసి అడుగుతున్నారండి. సో సరికానిది వచ్చేసి భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది అనేసి ఇచ్చారు. సో భ్రమ కలగడానికి ఉద్దీపనలు అనేటివి కంపల్సరీగా సంబంధం అయితే ఉంటుందండి. సో ఇక్కడ లేనిది అనేసి ఇచ్చారు కాబట్టి సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 4 అవుతుంది. భ్రమ గురించి సరి అయినది వచ్చేసి భ్రమ అనేది ఒక తప్పు అవగాహన, భ్రమ అనేది సంవేదన యొక్క తప్పు వివరణ, ఉద్దీపన గురించి తప్పుగా అర్థం చేసుకోవటము, ఇవన్నీ భ్రమకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చను, స్మృతి చిహ్నాలు లేకపోవటం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటంలో వైఫల్యాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. స్మృతి చిహ్నాలు స్మృతి సూచనలు లేకపోవటం వల్ల సమాచారాన్ని అయితే జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యంలో ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారండి, పునరుద్ధరణ వైఫల్యం అనేసి చెప్తాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానము వాటిని ఉపయోగించడం ద్వారా బలపడుతుంది. ఇది థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి ఈ నియమము అనేసి ఇచ్చారండి. సో థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి నియమంలో మనకు ఉద్దీపన ప్రతిస్పందన ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని మనకు ఏమొస్తుందండి, ఇక్కడ అభ్యాస నియమం అనేది ఫాలో అవుతుంది.
సో కాబట్టి ఇక్కడ మనల్ని ఏమడిగారు, దారండైక్ ప్రతిపాదించినటువంటి ఈ నియమము దేనికి సంబంధించింది? అభ్యాసన నియమానికి సంబంధించింది. ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయిన జత ఏది అనేసి ఇచ్చారండి. సో సరి అయిన జత వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాసము అనేది కరెక్టు. ఆప్షన్ 3 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది, సరి అయిన జత. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము ఈ అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతే వ్యక్తి ఆత్మ గౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు అనేసి ఇచ్చారండి. సో వేటి తర్వాత అండి, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వ్యక్తి వచ్చేసి ఆత్మగౌరవ అవసరాల కోసము ప్రయత్నిస్తాడండి. సో ఫస్ట్ది ఏంటిది, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు. నెక్స్ట్ ఆత్మగౌరవ అవసరాలండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఎల్ దారండైక్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏది అనేసి అడుగుతున్నారండి. మార్గదర్శకత్వము వ్యక్తికి ఆత్మస్థైర్యం కలగజేయటము, వ్యక్తి ప్రవర్తనలో సర్దుబాటు అనుగుణ్యతను పెంపొందించడము, వ్యక్తి తెలివైన నిర్ణయాలు చేసేలా చేయటము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మార్గదర్శకత్వం అనేది మనకి ఎప్పుడు ఇస్తాము, వాళ్ళ కౌన్సిలింగ్ అనేది దేనికి ఇస్తామంటే వ్యక్తిలో ఆత్మస్థైర్యాన్ని కలగజేయడం కోసం కూడా మనకు ఈ కౌన్సిలింగ్ అనేది ఇస్తాం, మార్గదర్శకత్వము. అలాగే వ్యక్తి ప్రవర్తనలో సర్దుబాటును అనుగుణ్యతను పెంపొందించడం కోసం కూడా మార్గదర్శకత్వాన్ని ఇవ్వచ్చు. అలాగే వ్యక్తి తెలివైన నిర్ణయాలు, అంటే అతను నిర్ణయాలు తీసుకోవడంలో ఏవైనా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు కూడా మనం కౌన్సిలింగ్ అనేది తీసుకుంటే వాళ్ళు మనకు సరైన నిర్ణయాలు అనేవి ప్రొవైడ్ చేస్తారు. వ్యక్తి తెలివైన నిర్ణయాలు చేసేలా కూడా చేస్తారు. కాబట్టి ఈ 3 కూడా మార్గదర్శకానికి సంబంధించి ప్రధాన లక్షణాలేనండి, లక్ష్యం కూడా. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చను, నాన్ వాలటైల్ మెమరీ అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. నాన్ వాలటైల్ మెమరీ అనేసి మనము దేన్ని పిలుస్తామండి? రామ్ అండి. సో రీడ్ ఓన్లీ మెమరీని వచ్చేసి మనము నాన్ వాలటైల్ మెమరీ అనేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసనానికి ఆధారం ఏది అనేసి ఇచ్చారండి. అభ్యాసనానికి మనకు ఆధారం ఏంటిదండి? పరిపక్వత ఆధారంగానే అభ్యాసనం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, సహకార అభ్యాసనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. సహకార అభ్యాసనానికి సో ఇప్పుడు చర్చల ద్వారా భావనను స్పష్టపరచుకోవడంలో విద్యార్థులకు సహకరిస్తుంది. కరెక్టేనండి. సహకార అభ్యాసం అంటే ఒకరికొకరు చదువుకోవటంలో విస్తృతమైన ఆలోచనలు ప్రోత్సహించబడుతుంది. ఆలోచనలు షేర్ చేసుకుంటారు కాబట్టి విస్తృతమైన ఆలోచన ప్రోత్సహించబడుతుంది. నెక్స్ట్, వ్యక్తి విజయానికి ప్రాధాన్యతనివ్వబడుతుంది అంటే సహకార అభ్యాసంలో లేదండి. వ్యక్తి విజయానికి ఏమీ ప్రాధాన్యత ఇవ్వబడదు. విద్యార్థులు జట్టు విజయం కోసం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఇది కరెక్టే. సహకార అభ్యాసనం అంటే ఇద్దరు కానీ ఒక గ్రూప్ లాగా కానీ అభ్యాసనం అనేది జరుగుతుందండి. సో దీంట్లో ఒక వ్యక్తి విజయానికి మాత్రమే ప్రాధాన్యత అయితే ఇవ్వబడదు, అందరు గ్రూప్ మొత్తానికి. కాబట్టి సో ఇది మనకు సరికానిదండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, బోధనలో ప్రణాళికా దశ ఏది అనేసి ఇచ్చారండి. బోధనలో మనకు ప్రణాళిక అనేది ఎప్పుడు తీసుకోవాలండి? బోధన జరగక ముందు. సో ఏమంటామండి దాన్ని? చర్యాపూర్వక దశ అనేసి చెప్తాం. బోధనలో ప్రణాళిక రచన అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి? ప్రణాళిక అంతా ఎప్పుడు చేసుకోవాలి? తరగతుల గదిలోనికి రాకముందే చేసుకోవాలి. సో దీన్ని ఏమంటాం? ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటాము. తెలుగులో వచ్చేసి చర్యాపూర్వక దశ అనేసి చెప్తాం. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి సరి అయినది కాదు అనేసి ఇచ్చారు. డివిటి అంటే డిజిటల్ విజన్ టెలివిజన్, డివిడి డిజిటల్ వీడియో డిస్క్ అనేసి ఇచ్చారు, ఎల్సిడి
లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేసి ఇచ్చారు. డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు తప్పుగా ఉన్నది వచ్చేసి డివిటి అంటే డిజిటల్ విజన్ టెలివిజన్ అనేది తప్పండి. సో ఇవన్నీ కూడా మనకు కరెక్టే. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్, ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, డిఎల్పి అంటే డిజిటల్ లైవ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సిపిడి అనేసి ఇచ్చారండి. సిపిడి అంటే ఏంటండి అబ్రివేషను? కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ని సిపిడి అనేసి చెప్తాము. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించి పేపర్ 2 వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉండేటటువంటి సైకాలజీ బిట్స్ అండి. సో ఇది ఈరోజు వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.